అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 19వ శతాబ్దం బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం వ్యాపారం, పరిపాలన, రవాణా ఈ 3 రంగాల కేంద్రంగా ఎదుగుతున్న నగరం కలకత్తా. ఇప్పటి కోల్కతా. అలాంటి సమయంలో 1906వ సంవత్సరంలో జనవరి 8వ తేదీన భారత రైల్వే చరిత్రను మలుపు తిప్పిన ఒక మహత్తర నిర్మాణం ప్రారంభమైంది. అది హౌరా రైల్వే స్టేషన్. హుగ్లీ నది ఒడ్డున నిర్మించిన ఈ స్టేషన్ను అధికారికంగా ప్రారంభించడంతో కలకత్తా భారతదేశానికి రైల్వే గుండెగా మారింది. ప్రారంభ రోజుల్లోనే ఈ స్టేషన్ తూర్పు భారతదేశానికి ప్రధాన రైల్వే కేంద్రంగా, వాణిజ్య రవాణాకు కీలక మార్గంగా, ప్రజల జీవితాలను కలిపే వేదికగా మారింది. హౌరా రైల్వే స్టేషన్ ప్రారంభంతో వేలాది ప్రయాణికులకు సులభ ప్రయాణం, వ్యాపార సరుకుల వేగవంతమైన రవాణా, నగరాల మధ్య దూరాలు తగ్గడం. రైలు బోగీలు కేవలం ప్రజలను కాదు, ఆశలను, ఆశయాలను కూడా మోసుకెళ్లాయి. హౌరా రైల్వే స్టేషన్ కేవలం రవాణా కేంద్రం కాదు, విస్తారమైన ప్లాట్ఫారాలు, గంభీరమైన నిర్మాణ శైలి, కాలానికి తట్టుకొని నిలిచిన డిజైన్. ఇది భారత రైల్వే గర్వకారణంగా నిలిచింది. ఈ రోజు కూడా లక్షలాది మంది రోజు ప్రయాణించే స్టేషన్ భారతదేశంలో అత్యంత రద్దీ గల రైల్వే కేంద్రాల్లో ఒకటి. కలకత్తా నగరానికి చిహ్నంగా నిలిచిన ప్రదేశం హౌరా స్టేషన్. అంటే కేవలం రైళ్లు కాదు, తరతరాల కథలు. హౌరా రైల్వే స్టేషన్ ప్రారంభం భారత రవాణా చరిత్రలో ఒక కొత్త యుగానికి నాంది. ఒక స్టేషన్, లక్షలాది ప్రయాణాల అనంతరం కథలు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.